హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి గ్యాంగ్ వీరంగం సృష్టించారు. మత్తులో ఇంటి యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై దర్యాప్తు చేపట్టి 7గురిని అరెస్టు చేశామని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే జనార్దన్ రెడ్డిపై దాడి చేశారన్నారు. బహిరంగ ప్రదేశంలో ఎవరైనా మద్యం తాగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్న డీసీపీ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కొత్తపేటలోని జనార్దన్ నాయుడుపై మందుబాబులు విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలోనే కొంతమందిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఒకసారి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది సార్ ఈ కేసులో? వాళ్ళు గంజాయి తాగారు, అక్కడ న్యూసెన్స్ చేశారని. గాంజా విషయంలో అయితే మనకు ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి మనకు అనవాళ్ళు కూడా అక్కడ మనకు లభించలేదు. కాకపోతే వీరందరూ మత్తులో మద్యం సేవించి విచక్షణను కోల్పోయి అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు పైన దాడి చేసినట్టుగా మనము తెలియటం జరిగింది. ప్రాథమికంగా వాళ్ళు అక్కడ ఒక సైట్ ప్రొటెక్షన్ కోసం ఉన్నటువంటి బ్యాచ్ 8 నుండి 10 మంది ఉండటం జరిగింది. ఆ బ్యాచ్ తోటి ఆపోజిట్ సైట్లో ఉన్నటువంటి బ్యాచులర్స్కు రెంట్కి ఇచ్చినటువంటి జనార్దన్ నాయుడుకు సంబంధించిన ఫ్లాట్స్ వాళ్ళు వీరు తాగుతున్నటువంటి వీడియోస్ తీస్తున్నారనే క్రమంలో వీరు వారితోటి గొడవ పెట్టుకోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఆ బ్యాచులర్ పిల్లలు ఆ నాయుడుకు ఇన్ఫార్మ్ చేయడంతో జనార్దన్ నాయుడు అక్కడికి వచ్చేసి వారితోటి ఈ విషయంలో మాట్లాడుచుండగా సడన్గా వీళ్ళు తమ యొక్క విచక్షణను కోల్పోయి వారిపైన అటాక్ చేయడం జరిగింది. వారిపైన మనము చాలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వారందరిపైన 307 కేసు కట్టడం జరిగింది. ఆల్రెడీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి చిన్న సంఘటనలను ఓవర్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద దాడి చేసేటువంటి ఇలాంటి ఆకతాయిల వీరిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. సరే, ఎంతమంది ఉన్నారు అక్కడ? మొత్తం ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? 8 మంది పాల్గొన్నట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది వీడియో ఫుటేజ్ ఆధారంగా. ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పర్సన్ అబ్స్కాండ్లో ఉన్నాడు. అతను కూడా ఇవాళ పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అంటే మొత్తం ఒక ల్యాండ్ కబ్జా చేశారు, గూండాలు అక్కడ సంవత్సరం నుంచి ఉంటున్నారు, రోజు ఇదే పరిస్థితి ఉంది అని చెప్పేసి జనార్దన్ నాయుడు సోదరి చెప్తుంది. ఓ మాజీ మంత్రి అక్కడ వాళ్ళందరినీ పెట్టిర్రు అని చెప్తున్నారు. అది వాళ్ళకి సంబంధించి సైట్కి సంబంధించిన విషయంలో వాళ్ళు చాలా కాలంగా అక్కడ ప్రొటెక్షన్ పర్పస్లో ఉంటున్నట్టుగా మనకు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే అక్కడ వాళ్ళు రాత్రి సమయంలో మనకు మద్యం సేవించి అక్కడ న్యూసెన్స్ చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తూ ఉంది. ఇట్లాంటి ఎవరన్నా మీకు సస్పీషియస్గా కానీ ఇట్లాంటి ఆకతాయిల విషయంలో ఉంటే డయల్ 100కు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరటం జరుగుతుంది. ఈ సంఘటనలో కూడా మన డయల్ 100 రెస్పాన్స్ టైం కూడా మనం చెక్ చేయడం జరిగింది. డయల్ 100 కూడా 4 minutesలో అక్కడ రెస్పాన్స్ జరిగింది. ఈవెన్ జనార్దన్ నాయుడు పైన అటాక్ చేసిన తర్వాత మన ఇన్స్పెక్టరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఈ మాజీ మంత్రి ఎవరు సార్? వీళ్ళు అరెస్ట్ చేసినలో ఆ మాజీ మంత్రికి సంబంధించిన అనుచరులు గత 1 year నుంచి నల్గొండకు చెందిన ముఖ్యమైన వ్యక్తితో ఇక్కడ తిష్ట వేశారని చెప్తున్నారు. ఆ సైట్కి సంబంధించి మాత్రం ఆందాడి నరసింహారెడ్డి అని చెప్పేసి నల్గొండ అతడు అని అంటున్నారు. మనకు కూడా పూర్తిగా తెలియదు. నల్గొండకు దుబ్బాక నరసింహారెడ్డి, ఐ థింక్ దుబ్బాక నరసింహారెడ్డికి సంబంధించిన సైట్లో వీళ్ళు ప్రొటెక్షన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సైట్కు సంబంధించిన వివాదం అనేది మనకు క్లారిటీగా ఐడియా లేదు. బట్ వాళ్ళు మాత్రం ఆ సైట్లో ప్రొటెక్షన్లో ఉన్నారు. ఈ సైట్ ఓనర్ పైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్? అక్కడ ఆల్రెడీ మనం సైట్ ఓనర్ను పిలిపించి కూడా ఆ సైట్కి సంబంధించి అన్ని విషయాలను కూడా ఆయనతో బ్యాండ్ ఓవర్ కూడా చేయించడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకా లీగల్ యాక్షన్ అతనికి ఎంతో రెస్పాన్సిబుల్ ఉందో కూడా మన లీగల్ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్గా కూడా వెళ్ళటం జరుగుతుంది. అయితే కొత్తపేటలోనే 2 ఎకరాల స్థలంలో గత సంవత్సరం నుంచి కూడా అక్కడే కూర్చొని ల్యాండ్కు కాపలాదారులుగా మద్యం తాగుతూ అక్కడ కాలనీలో న్యూసెన్స్ చేస్తూ అక్కడ అడ్డు చెప్పారని చెప్పేసి వాళ్ళ వీడియోలు తీశారని చెప్పేసి ఇలా జనార్దన్పై దాడి చేయడం జరిగిందని చెప్తున్నారు. ఈ ల్యాండ్కి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ మాజీ మంత్రి ప్రమేయం ఉందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అక్కడ దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 7 నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు కాబట్టి అతన్ని కూడా వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇలాంటి ఆకతాయిలు ఎవరైనా ఇలా రోడ్డుపై మద్యం తాగినా న్యూసెన్స్ చేసినా వెంటనే డయల్ 100కి సమాచారం ఇస్తే క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటారని చెప్పేసి కూడా ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.